బెతెస్దా కోనేరు దేవదూత. దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు బాగుపడెను. స్నేహితులారా, ఎక్కడైనా అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే జనం తండోపతండాలుగా వస్తారు కదా. ఎందుకు వస్తారు? వారి జీవితాల్లో జరగకుండా ఆగిపోయిన కార్యాలను జరిగించుకోవడానికి మాత్రమే వెళతారు, కానీ వాక్యం కొరకు, దేవుని కొరకు వెళ్ళరు. ఉదాహరణకి బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి స్వస్థత కొరకు దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురుచూస్తున్న, ఒంటరిగా అందరి ప్రేమకు దూరంగా 38 సంవత్సరాల నుండి అతని ఎదురుచూపు ఆగలేదండి. అతనికి సహాయం చేయడానికి ఎవరు లేరని వెనుతిరగలేదు, చనిపోవాలని అనుకోలేదు, ఆశగా ఎదురు చూశాడు. నా ప్రియనేస్తమా, ఆ కోనేరు తనని స్వస్థపరచలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు తన దగ్గరకు స్వయంగా వెళ్ళి స్వస్థపరచగోరుచున్నావా అని, నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము అని అంతటా అతను బాగుపడెను. అయితే స్నేహితులారా, మీరు కూడా నీ జీవితంలో కార్యం జరగట్లేదని నిరాశపడకు. నీకు ఎవరు సహాయం చేసేవారు లేరని నిరీక్షణ వదిలిపెట్టొద్దు. క్రీస్తు యేసు వారు నిన్ను బలపరుస్తారు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను చూస్తున్నాడు, నీ గురించి తెలుసుకున్నాడు. నీవు ఆదరణ లేక ఉన్నావని దిగులు పడకు. యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేస్తారు, నీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. అయితే నీవు దేవుని యొద్దకు, వాక్యం కొరకు, దేవుని కొరకు వెళ్ళాలి. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిలా దేవుని యందు ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఉండుము.